మోక్ష వాళ్ళ తమ్ముడైతే ఇలా అంటూ ఉంటాడు. పంచమి పాము, ఆ పాముని నువ్వు పెళ్ళంగా ఉంచుకుంటున్నావు పక్కన అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న మోక్ష అయితే కోపంతో రగిలిపోతూ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, పంచమి పామా, ఎవరు చెప్పారు నీకు? నువ్వెందుకు అలా అంటున్నావు? అలా అనడానికి వీల్లేదు, నా పంచమి పాము కాదని చెప్పి తన కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అది విని ఇంట్లో వాళ్ళంతా మోక్షను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు. అవును, పంచమి పాము, నువ్వు అతనితో మాట్లాడడం నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చిత్ర కూడా ఇలా అంటూ ఉంటుంది. అవును మోక్ష, మీరిద్దరూ పంచమి పాము గురించి మాట్లాడడం, తను నీ ముందే పాముగా మారడం, ఇవన్నీ నేను చూశాను, నా ఫోన్లో రికార్డ్ చేశాను కూడా అని చెప్పి చిత్ర అంటుంది. అది విన్న మోక్ష, పంచమి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. కావాలంటే ఆ వీడియో నా దగ్గరే ఉంది, ఇదిగోండి అందరికీ చూపిస్తానని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ ఆయన అయితే, అది కాదు చిత్ర, ఫోన్లో చూపించడం కాదు, డైరెక్ట్గా టీవీకి కనెక్ట్ చేయి, అందరూ చూస్తారు, అప్పుడే కదా అసలైన మజా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అని చెప్పి తన ఫోన్లో తీసిన వీడియోని టీవీకి కనెక్ట్ చేస్తుంది. ఇక పంచమి అలాగే మోక్ష వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు పంచమి పాము అనే విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మోక్ష అయితే కంగారు పడుతూ అలా అక్కడే ఉండిపోతాడు. ఇక పంచమి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో చిత్ర అయితే టీవీకి కనెక్ట్ చేసి టీవీని అయితే ఆన్ చేస్తుంది. ఇదంతా చూసి మోక్ష, పంచమి ఏం చేయాలో తెలియక అలా టెన్షన్ పడిపోతూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.